హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూమా లెర్నింగ్స్. అందరికీ నా నమస్కారాలండి. మీరు వ్యూమా లెర్నింగ్స్ వీడియోస్ చూసినట్లయితే ఇక్కడ టెక్స్ట్ బుక్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు ఏపీ టెట్కు టెక్స్ట్ బుక్స్ చదవాలి కదండి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే ప్రీవియస్ సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ కూడా 3 సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఉన్నాయండి. మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ మార్చ్ మంత్లో జరిగిన క్వశ్చన్ పేపర్స్ 3 సెట్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2 సెట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయండి. సిడిపి తెలుగు కంప్లీట్ అయింది. లెట్స్ స్టార్ట్ ఇంగ్లీష్. ఓకే, యూ హ్యావ్ జస్ట్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు మిస్టర్ మదన్. హీ సెడ్, హౌ డూ యూ డూ? చూస్ ది రెస్పాన్స్ టు ది అబోవ్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. హౌ డూ యూ డూ? ఓకే, నెక్స్ట్ వన్. If someone said, could you lend me 100 rupees and you don't want to, what would you say? Choose your answer from the following. Option 2 is correct. I am sorry, I can't. I am sorry, I can't. Okay, option 2 is correct. Next one. The purpose of the introduction in a personal letter is. Option 3 is correct. To briefly mention relevant information. Okay, to briefly mention relevant information. Option 3 is correct. The final step before finalizing a notice is. Option 2 is correct. Option 2 is correct. Proofreading. Okay, choose the correctly punctuated sentence. Okay, option 1 is correct. He said, my new job is very interesting. Option 1 is correct. Scarcely had he mentioned her name, then her father left the room. చూస్ ది ఆప్షన్ దట్ హ్యాస్ ఏ గ్రామటికల్ ఎర్రర్. ఇక్కడ చూడండి హీ అన్నప్పుడు హర్ అనేది రాదు. హీ అన్నప్పుడు హిస్ కానీ హిమ్ కానీ వస్తుంది. అంటే దెన్ హిస్ ఫాదర్ అని రావాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ హిస్ ఫాదర్ అన్నప్పుడు ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, రైట్? గ్రామటికల్ ఎర్రర్ ఇన్ ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్. చూస్ ది సఫిక్స్ దట్ షూట్స్ to get the noun form of the word active. Choose the suffix. Suffix అంటే ఆఫ్టర్ ద వర్డ్. ఓకే, ఆఫ్టర్ ద వర్డ్ ఏదైతే ఉంటుందో అది నౌన్ ఫామ్లో చెప్తున్నారు. చూస్ ది సఫిక్స్ దట్ షూట్స్ టు గెట్ ద నౌన్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ యాక్టివ్. యాక్టివిటీ. ఓకే, యాక్టివ్, యాక్టివిటీ. 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్. Choose the correct option that indicates the arrangement of the following words in the alphabetical order. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నప్పుడు మనకు ఇక్కడ ఆప్షన్ ద్వారా మనము చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ ఏసి అనేది ఉంది. ఏసి అనేది మీరు చూసినట్లయితే క్యూయుఏ అనేది సేమ్గా ఉంది. ఎన్ ఇక్కడ వచ్చేసి ఎల్గా ఉంది. ఏది ఎన్ అనేది ఫస్ట్ వస్తుందా ఆల్ఫాబెటికల్గా, ఎల్ అనేది ఫస్ట్ వస్తుందా? ఇక్కడ మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, ఆల్ఫాబెటికల్ ఎన్ అండ్ ఎల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ సి అనేది ఫస్ట్ వస్తుంది కదా, ఇక్కడ ఎల్ లెటర్ అనేది ఫస్ట్ వస్తుంది. ఓకే, సి అనేది ఫస్ట్, తర్వాత ఇది వస్తుంది. అంటే ఇది కరెక్ట్ ఆప్షన్ అనేది మాకు క్లియర్గా అర్థమైపోతుంది, రైట్? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సిఏడిబి అనేది ఇంకా రిమైనింగ్ అనేది చెక్ చేయనవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ రిమైనింగ్ అనేది ఎందుకు చెక్ చేయనవసరం లేదు అంటే ఇక్కడ ఏసి అనేది ఉంది కదా, మనకు ఆప్షన్ అనేది అది ఒక్కటే ఉంది కాబట్టి పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ వన్. చూస్ ది మీనింగ్ ఆఫ్ ది ఈడియం బీట్ అబౌట్ ద బుష్. అవాయిడ్ టాకింగ్ డైరెక్ట్లీ. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. అంటే అన్వాంటెడ్గా అన్ఇంపార్టెంట్ థింగ్స్ అనేది మాట్లాడడం ఇక్కడ. ఓకే, అన్ఇంపార్టెంట్ థింగ్స్. అవాయిడ్ టాకింగ్ డైరెక్ట్లీ. ఓకే, నెక్స్ట్. ద రాకెట్ బ్లాస్టెడ్ ఆఫ్ అట్ మిడ్ నైట్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్డ్ పార్ట్ ఇన్ ది అబోవ్ సెంటెన్స్. టుక్ ఆఫ్. ఆప్షన్ బ్లాస్టెడ్ ఆఫ్ అనేది మీనింగ్ వచ్చేసి టుక్ ఆఫ్. ఓకే, చూస్ ది కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఇమిగ్రెంట్స్. ఓకే, IMMIGRANTS. ఓకే, ఇమిగ్రెంట్స్. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్. చూస్ ది ఆప్షన్ దట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్. మెన్యుస్క్రిప్ట్ అనేది బుక్ కానీ ఎనీ డాక్యుమెంట్ కానీ మ్యూజిక్ కానీ మన ఓన్ హ్యాండ్ రైటింగ్తో కానీ ప్రింట్ చేసింది కానీ టైప్ చేసింది కానీ
మెనూస్క్రిప్ట్ అని అంటారు. ఓకే, డాక్యుమెంటరీ అంటే అఫీషియల్ డాక్యుమెంట్. ఓకే, ఎవిడెన్స్ పరంగా యూజ్ చేసేది డాక్యుమెంటరీ అని అంటారు. బయోగ్రఫీ అనేది ఒక రియల్ స్టోరీ, లైఫ్ స్టోరీని, జీవిత చరిత్రని బయోగ్రఫీ అంటారు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, there are 29,000 tablets on which more than 26,000 names of the fallen soldiers have been etched. Okay, choose the synonym of the word etched. It means chekkina, chekkabadina. Option 1 is correct. Okay, engraved. Next, Mrs. Slater, don't look so daft. Choose the antonym of the word daft. Option 2 is correct. Option 2 is correct. Sane. Okay, sane is correct. Okay, he is the best man dash. Choose the correct option that fits the blank. He is the best man on earth. Third option is correct. On earth. Next, Sindhu was dedicated dash her job. Choose the preposition that fits the blank. Sindhu was dedicated to. Okay, option 4 is correct. Dedicated to her job. Okay, choose the sentence that contains the past perfect tense. Past perfect tense అంటే పాస్ట్లో ఉండేది మనకు ఐడెంటిఫై చేయాలి. ఫ్యూచర్ అనేది లెఫ్ట్ చేయండి మీరు. ఫస్ట్ ఫ్యూచర్ అనేది విల్ అనేది ఉంటుంది. ఫ్యూచర్ ఇది ఎఫ్, ఇది పోతుంది. ఓకే, క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ పాస్ట్ అనేది అన్నప్పుడు హ్యాడ్ అనేది వస్తుంది. హ్యాడ్ అనేది యూజ్ చేయి ఉంటుంది. అంటే హ్యాడ్ అనేది ఎక్కడుంది చూడండి, ఇక్కడ ఉంది. రైట్, థర్డ్ ఆప్షన్లో ఉంది. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఇక్కడ ఐఎమ్ రీచింగ్ ద స్టేషన్ అనేది ఉంది. రీచింగ్ అంటే కంటిన్యూస్లో వస్తుంది, అందుకనే ఆప్షన్ 4 అనేది లెఫ్ట్ చేయండి. ఆప్షన్స్ ద్వారా మీరు వచ్చినట్లయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి, వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, రాణి రవి. రాణి, లుక్ అట్ దోస్ డార్క్ క్లౌడ్స్. Ravi, I think it is going to rain. ఓకే, ఇక్కడ ఈజ్ గోయింగ్ టు స్కూల్, ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ అని అంటారు కదా. ఇప్పుడు ప్రజెంట్లో అది చెప్తూ ఉన్నారు. రైట్, అందుకనే ఆప్షన్ అనేది వస్తుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, చూస్ ది ఆప్షన్ దట్ ఫిట్స్ ది బ్లాంక్ అని అన్నారు. రైట్, రాణి, లుక్ అట్ దోస్ డార్క్ క్లౌడ్స్. రవి, ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అంటే ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్ అంటారు కదా, అప్పుడు ఈజ్ గోయింగ్ టు అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే అండి, అలాగే మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్గా ఉన్నాయి అన్నట్లయితే కమెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇలా నేను వీడియోస్ అనేది కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే, మీకు ఎలాంటి సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇలాంటివి ఎన్నో షేర్ చేస్తాను. ఓకే, కంటిన్యూగా మీరు కమెంట్లో ఎస్ అని టైప్ చేయండి. లేదా మీకు ఎలాంటి సజెషన్స్కైనా నాకు ఇవ్వాలనుకుంటే అది కూడా టైప్ చేసి సెండ్ చేయండి. ఓకే, పెన్నీ సెడ్ టు జోడీ, విల్ యూ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్? చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ది సెంటెన్స్ అబోవ్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, మీరు రన్నింగ్ నోట్స్ అనేది కూడా ఫాలో చేస్తూ ఉండండి. ఎందుకంటే రిపోర్టెడ్ స్పీచ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. అది కంపల్సరీగా మీకు ఒకటి ఉంటుంది. ఇప్పుడు దాకా 3 సెట్స్ అయిపోయాయి. మీకు మోడల్స్ అనేది ఎలా వస్తాయి అనేది కూడా తెలుస్తుంది దీన్ని బట్టి. రైట్, నెక్స్ట్ వన్, ఐ డాష్ టు గో అండ్ సిట్ ఆన్ ది బ్యాక్ బెంచ్. చూస్ ది ఆప్షన్ దట్ ఈజ్ యాప్ట్ టు ఫిల్ ఇన్ ది బ్లాంక్. ఐ డాష్ అంటే ఐ వాజ్ ఆస్క్డ్, ఆల్రెడీ చెప్పారు పాస్ట్లో ఉన్నప్పుడు ఐ వాజ్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఆన్ ది బ్యాక్ బెంచ్. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద టీచర్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ డాష్ ఆన్ వెకేషన్. రైట్, ఇక్కడ చూస్ ది ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, ఈజ్ ఆన్ ఒకేషన్. ఓకే, చూస్ ది సెంటెన్స్ విత్ ఏ అడ్వర్బియల్ క్లాజ్. He decided to go his workplace because he got into debts. Option 1 is correct. Next one, he was 4 months old. In the above sentence, old is an adjective. Okay, ఇక్కడ గుణాన్ని అనేది తెలియజేస్తుంది. Option 4 is correct, an adjective. Okay, he did everything right during pregnancy. In the sentence above, the word right is. Option 4 is correct, an adverb of manner.
an adverb of manner. Okay. Jumping on his horse, the farmer rode to the market. The underlined part of the above sentence can be labeled as present participle. Okay. Option 1 is correct. Present participle. Linking words help us in many ways in writing. Firstly, they help us in presenting our ideas in a meaningful way. The above sentence, the linker firstly is used. ఓకే లింకర్ ఫస్ట్లీ అనేది ఇచ్చారు కదా ఇక్కడ టు ఆర్గనైజ్ పాయింట్స్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఐ ఫినిష్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్ డాష్ ద డెడ్ లైన్. చూస్ ది ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. Ahead of, option 1 is correct. Ahead of the deadline. Next one, you may leave this place now. This sentence indicates. Okay, ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కూడా ఇలాంటి టైప్లోనే ఇచ్చారు క్వశ్చన్, గివింగ్ పర్మిషన్. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, గివింగ్ పర్మిషన్. Read the following passage. Morally and culturally, American television programs have affected our society. American programs have many positive sides, but the negative aspects of them have affected our cultural approach and customs. The main concern raised about the influence of American television programs is. ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. Their negative effect on social norms and customs. Okay. Same paragraphs, question. Indians have been influenced by dash sides of American TV programs. Both positive and negative. First option is correct. ఓకే అండి, మరిన్ని వీడియోస్ అనేది ఇలాగే కంటిన్యూ చేయాలి. మీకు సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ కావాలి అంటే ఎస్ అని కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.